ఆర్సీ న్యూస్కి స్వాగతం. మెదక్ జిల్లాలోని నర్సాపూర్ గ్రామంలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా దుర్వినియోగంపై సమాజాన్ని చైతన్యపరిచేందుకు విజన్ ఎన్జీఓ, విజన్ ఐఆర్సీఏ ఇంటిగ్రేటెడ్ రీహాబిలిటేషన్ సెంటర్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల మరియు ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. కళాశాల మైదానం నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ సే నో టు డ్రగ్స్ నినాదాలతో గ్రామంలోని పలు వీధుల గుండా చౌరస్తా చేరుకొని అక్కడ విద్యార్థులతో మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ లక్ష్మీరాజు యాదవ్, జిల్లా సంక్షేమాధికారి హేమ భార్గవి, మున్సిపల్ కమిషనర్ సాయి కుమార్, పోలీస్ ఎస్ఐ రంజిత్ కుమార్ రెడ్డి, ఎక్సైజ్ శాఖ ఎస్ఐలు అజీజ్, అరుణ, తమ శాఖల ఇతర అధికారులు సిబ్బందితో కలిసి విజన్ సంస్థ అధ్యక్షులు కె ఆభరణ రెడ్డి, ఐసిడిఎస్ సూపర్వైజర్ సరళ కుమారి, ఐఆర్సీఏ రాజు గౌడ్, జోసెఫ్, కాత్రిచ్, శివ, మేరీ, యోగా, సురేంద్ర గురూజీ, వసుమతి, కవిత, జూనియర్ కళాశాల అధ్యాపకులు, ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా మరియు దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని, వీటి వాడకం వలన కలిగే దుష్పరిణామాల గురించి సంపూర్ణ అవగాహన కలిగి నాతో పాటు ఏ ఒక్కరు డ్రగ్స్ బారిన పడకుండా కృషి చేస్తానని, డ్రగ్స్ అమ్మకం
కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీసులకు తెలియజేస్తానని డ్రగ్ రహిత జీవన శైలిని అనుసరిస్తానని డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. సే టు నో డ్రగ్స్, సే టు గట్టిగా సే టు అందరికీ నమస్కారం. ఈరోజు మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో ఈ డ్రగ్స్ ప్రోగ్రాన్ని నిర్వహించుతున్నాము. ఫస్ట్ యువతకి ఒక ఉద్దేశం కల్పించాలని ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. డ్రగ్స్ మానండి, యువత అయినా పెద్దవాళ్ళైనా డ్రగ్స్ వల్ల మన ఆరోగ్యం చాలా దెబ్బతింటుంది. అదొక వైరస్ లాగా మన మధ్యకు వచ్చింది కాబట్టి ఈ వైరస్ని తొలగిద్దాం. డ్రగ్స్ని తొలగించేసి మన జీవితాన్ని, మన కుటుంబాన్ని, మన తల్లిదండ్రుల్ని వాళ్ళని నుంచి సంతోషంగా బ్రతుకుదాం. డ్రగ్స్ అనే మహమ్మత్తును తొలగిద్దాం. అదొక్కటి మన అందరం ప్రజలం అరికట్టుదాం. అందరం కలిసికట్టుగా అరికడితే ఈ సమస్య అనేది ఉండదు డ్రగ్స్. సో ప్రతి ఒక్కరూ దీనికి ఎంకరేజ్ చేయండి. డ్రగ్స్ అనేది మానిపిద్దాం. అది అందరు మన లక్ష్యం. థ్యాంక్ యూ.